ఆషాఢ మాసంలో మహిళలు తమ సౌభాగ్యం చిహ్నంగా వైభవం కోసం గోరింటాకు అరచేతిలో ధరిస్తారని అత్తి అనురాధదేవి అన్నారు. జిల్లా బ్రాహ్మణ మహిళా ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్లో గోరింటాకు పోటీలు జరిగాయి. 100 మందికి పైగా మహిళలు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోరింటాకు పెట్టుకున్న అనంతరం కడిగిన ఎర్రటి అరచేతుల్ని అమ్మవారి అనుగ్రహం కోసం ఆ మాతకు సమర్పించారు. కార్యక్రమానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు ముదునూరు వాణిశ్రీ అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి పోతుల గీతావరలక్ష్మి సభను ప్రారంభించారు. మహిళా ప్రముఖులు లక్ష్మీ శ్రీనివాస్, గంటి సర్వలక్ష్మి, జనసేన నాయకురాలు పాలెపు కళ్యాణి, వాసవి క్లబ్ అధ్యక్షురాలు శ్రీఘాకొల్లి శైలజ, వాడ్రేవు ట్రస్ట్ నిర్వాహకురాలు వాడ్రేవు శ్రీదేవి, సరస్వతి ఘాట్ భక్త బృందం తరఫున పెదమల్లు వాగ్దేవి, ఎన్ఆర్వెల్ క్లబ్ పూర్వాధ్యక్షురాలు పివి విశాలాక్షి, రాష్ట్ర బ్రాహ్మణ మహిళా కార్యదర్శి కె సూర్యకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి మంచిరాజు, హేమలత, రచయిత్రి శ్రీపాద, మహాసీత మహాలక్ష్మి పాల్గొన్నారు. బోడా సౌందర్య, రాగడమల్లి, విజయ, వారణాసి వనితలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, సరస్వతి పీఠం నిర్వాహకులు తోట సుబ్బారావును మహిళా మణులను సత్కరించారు. తోటి సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఫస్ట్ బ్రాహ్మణ అధ్యక్షురాలు శ్రీ వాణి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన ఆయనకి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఆయన ఇంకా ఇంత మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని ఆశిస్తున్నాము. ఈ గోరింటాక్ అనే ప్రోగ్రామ్ పెట్టి ఇంతమంది లేడీస్ ని ఇలా గ్యాదర్ చేసి ఇలా చేయడం అంటే చాలా కష్టమైన పని. ఆయన ఎంతో స్ఫూర్తితో మహిళల్ని ఇంత గౌరవించి ఇలా ఈ ప్రోగ్రాములు చేస్తే ముందుకు తీసుకొచ్చి వాణి గారికి, శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉన్న అందరికి నా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడున్న మీ అందరికి గిఫ్ట్లు వచ్చినా రాకపోయినా హ్యాపీగా వెళ్ళండి. ఇంత ప్రోగ్రామ్ ఇంత మంచిగా మనం గ్యాదర్ అయిందే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ టైం మళ్ళీ రాకపోయినా డిసప్పాయింట్ అవ్వద్దు, వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ అవకాశం ఇచ్చింది నేను చేసుకోవడం సరస్వతి ఘాట్లో